వెల్కమ్ టు అమ్మక ప్రేమతో. And this show sponsored by Iceberg, Taste of Heaven, India's first organic ice cream brand. నెల్లూరు కవిత, ఫస్ట్ నీకు థ్యాంక్స్ చెప్పకూడదు, మీ అమ్మగారికి థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ నా కోసం వచ్చినందుకు. ఫస్ట్ టైం ఎలా అనిపిస్తుంది అమ్మతో, అమ్మక ప్రేమతో షోలో? బాగుంది. నా సక్సెస్ అంతా అమ్మ వల్లనే అని చెప్పి చాలా సార్లు చెప్పాను. బట్ అమ్మతో ఒక షో అంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. నవ్వితే చాలా బాగుంటావు కవిత నువ్వు. థ్యాంక్ యూ. కవిత ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను. నేను చాలా తక్కువ బాధ కానీ ఏడుపు కానీ అంత త్వరగా ఏడవను. ఓకే, సూపర్. అమ్మ, ఫస్ట్ కవిత గురించి చెప్పాలంటే ఏం చెప్తారు ఒక అమ్మగా? అందరూ కొడుకు గురించి గొప్పలు చెప్తారు తల్లులు, బట్ ఈ కూతురు గురించి ఏం చెప్తారు? నా కూతురు పుట్టిన అదృష్టం అసలు మెయిన్. మా పాప మా ఇంట్లో మాకు అన్నిటికీ పాపే. ఓకే. మగపిల్లడికి ముందు మగవాడు అన్నా ఆడపిల్లైనా మొత్తం మా పాపే. అంతే. ఏదైనా అంటే ఒకటి మీకు బాగా కదిలించిన విషయం అంటే కొడుకు కన్నా కూతురు చాలా బెటర్ అనిపించింది? చాలా గొప్పతనం ప్రతి అనిపించింది. ప్రతి విషయంలో కూడా నా కుటుంబం నాకు సహకరించే దాంట్లో కానీ ప్రతిదీ నా బిడ్డే ఎక్కువ కొడుకు కంటే కూడా. చాలా మంది అంటుంటారు కూతుర్లని చాలా భారంగా కంటాం, భారంగా పెంచుతారు, భారంగా పెళ్లి చేస్తున్నారు రోజులు చూస్తున్నామమ్మా. చూస్తున్నాం అంటుంటారు. ఫస్ట్ టైం అనిపిస్తుంది అమ్మా మీలాంటి ఒక అమ్మ కూతురు గురించి ఎంత గొప్పగా చెప్తారు. నా కూతురు ఆడపిల్ల అంటే ఇంటికి మంచిది మెయిన్, మగపిల్లడికి మంచిది కాదని చెప్పట్లేదు, కానీ కుటుంబ భారం మోసేది ఎక్కువ మగపిల్లడు మోయాలి. కానీ దాన్ని చూసే తల్లిని బట్టి ఆడపిల్లకే తెలుస్తుంది ఆ బాధలు అవన్నీ. మగపిల్లడు పెద్ద పట్టించుకోడు, ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్తో తిరగటం వాడి జాలి అదేరే మగపిల్లడు వారికి. ఓకే. ఆడపిల్ల మాత్రం ఇంటి తల్లికి ఆధారం మాత్రం ఆడపిల్లే. సూపర్ అమ్మా. కొడుకు పార్టీ కదా. కొడుకు పార్టీ అంటే అది ఇంట్లో ఇద్దరు సమానంగానే పెంచా, ఎవరిని తక్కువగా పెంచాలా. ఆడపిల్లనట్టు పెంచకూడదు అన్నారు అందరూ, అయినా కూడా నా కొడుకుతో ఇప్పుడు మగపిల్లలాగానే పెంచుకున్నాను. అది మాత్రం నిజం. ఇద్దరు సమానం. ఎలా అనిపిస్తుంది అంటే ఒక మగ పిల్లలాగా పెంచిన కవిత కూడా ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కవిత కంటూ ఎవరెన్ని అనుకున్నా నాకు బాధ లేదు. నా బిడ్డకి ఎప్పుడు దేవుడు కాపుదల ఉంటది. పక్కనున్న వాళ్ళందరూ కూడా తనతో చేసే వాళ్ళందరూ కూడా బంగారం వాళ్ళే నా బిడ్డకి ఆధారం మాత్రం ఆదుకునే దాంట్లో మాత్రం. సూపర్. కవిత, అమ్మతో మీ బాండింగ్ అంటే ఏమని చెప్తారు? నేను ఏది ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయను అన్నమాట. ఎక్స్ప్రెస్ చేయాలి అంటే అమ్మతో బయటికి వెళ్ళాను. నాకు ఇక్కడ ఈవెంట్స్ పరంగా కానీ నేను ఎక్కువ బయటే ఉంటాను, ఇంట్లో చాలా తక్కువ టైం ఉంటాను. నేను ఫస్ట్లోని దానికన్నా కూడా అమ్మని ఇప్పుడు ఏదైనా సరే ఇంకా ముందు దాని తర్వాత అమ్మకి ఇచ్చిన తర్వాత ఎవరికైనా ఏమైనా, అందుకని అమ్మ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. నాకున్నది ఫస్ట్ నుంచి ఇప్పుడు దాకా ఒక్కరే, అది అమ్మ. డీతో అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీతో ఒక్కసారిగా నెల్లూరు కవిత అనే ఒక అమ్మాయి ఎవరు అనేది ప్రపంచం మన ఝాన్సీ లాగా. అండ్ కవిత కూడా ఈరోజు వెల్ నోన్ అందరికి కూడా. ఎలా అనిపిస్తుంది బయటకు వెళ్ళినప్పుడు ఆ రికగ్నేషన్ తొందరగా రావటం అనేది? చాలా కష్టం ఎవరికైనా కానీ. యాక్చువల్గా తొందరగా ఏం రాలేదు. డీ చేయాలని నాకు చిన్నప్పటి నుంచి ఉండేది కోరిక. బట్ నేను లెగ్ ప్రాబ్లం వల్ల నేను డీలో కంటెస్టెంట్గా చేసే కెపాసిటీ నాకు లేదు, అది నాకు తెలుసు యాక్చువల్గా. కానీ డీ స్టేజ్ కింద నుంచి నేను 6 years నుంచి డీ స్టేజ్ కిందనే ఉన్నాను. నాకు స్టేజ్ ఎక్కడానికి 6 years పట్టింది. ఎందుకని? పర్ఫార్మెన్స్ అంటే రావాలి కదా, కంటెస్టెంట్స్ తీసుకెళ్తున్నాను, కొరియోగ్రాఫర్గా చాలా ట్రై చేశాను. బట్ స్టేజ్ ఎక్కడ ఉండేది చాలా కష్టం నిజంగా డీ. కానీ నాకు ఏదన్నా కళ ఉందంటే ఒకసారి డీ మీద చెయ్యాలి అని. యాక్చువల్ అది నాకు ఇప్పుడు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. యాక్సిడెంట్ అయిందా లేకపోతే? లేదు, ఇట్లా ఫ్లిప్స్ కొడతాం కదా ప్రాక్టీస్ లోనే. డాన్స్ లోనే ఫ్రాక్చర్ అయ్యింది, కానీ తనకి లేజర్ ట్రీట్మెంట్ వచ్చేసా. దాని తర్వాత బాగానే ఉంది ఇప్పుడు. సో డాన్స్ చేయడానికి ప్రాబ్లం ఉంటుంది కొంచెం, హెవీ మూవ్మెంట్స్. ఇంతకు ముందు కన్నా కూడా ఇప్పుడు పెయిన్ ఎక్కువ, జర్నీస్ వల్ల ఎక్కువ పెయిన్ అయిపోతుంది. బట్ నీకు ఏ సాంగ్ తో మంచి రికగ్నిషన్ వచ్చింది? డీలో లేదు, డీకి ముందు నుంచి నేను అందరికి తెలుసు మామూలుగానే, అంటే షోస్ పరంగా అందరూ వస్తుపోతా ఉంటారు కదా, అట్లా మాకు అందరూ తెలుసు. శ్రీదేవి చేసిన తర్వాత నాకు డీ వచ్చింది. ఓకే. శ్రీదేవి ముందు చేశాను,
అది ఝాన్సీ అక్క నేను చేసాము. దాని తర్వాత నార్మల్ తర్వాత చాలా జబర్దస్త్ కూడా చేశాను. మేడం నాకు చిన్న డౌట్, ఉగాది పచ్చళ్ళలో వేప పువ్వు ఎందుకు వేస్తారు? చెట్టేస్తే నలగదు కదా నాన్న. అమ్మ బట్ ఇంట్లో తొందరగా అమ్మాయిలు డాన్స్ నేర్చుకుంటాం, డాన్సర్ అవుతానంటే ఎవరు ఒప్పుకోరు. ఏదో యాక్టింగ్ సైడ్ ఇంకోటో చెప్తారు కానీ తొందరగా ఓకే చెప్పరు. మీరు ఎందుకని మా పాప అక్కడే నేర్చుకోవాలి, ఎవరు నేర్పింది కదా అది. తనకు తానే టీవీ ముందర వేసుకుంటా, ఇల్లు జిమ్మన్నా చిమ్ముతా డాన్స్ వేసుకుంటా ఓకే అట్లా టీవీ ముందరే నేర్చుకుంది కానీ ఒక నేర్పింది కాదు. ఆ తర్వాత నటరాజు తీసుకెళ్ళాడు ఒక అబ్బాయి వచ్చింది మా ఇళ్ళ కాడే. ఆ అబ్బాయి తీసుకెళ్తా పాపను తీసుకోబోయి చిన్నపిల్ల అప్పుడు ఇంకా తీసుకొచ్చి వదులుతా ఉన్నాడు. ఇంకా ఆ తర్వాత ఇటు మాధవ్ అని నవీన్ అని ఇంటికి వెళ్తారు మొన్న డెవలప్ అయింది. ఎందుకు అనిపించింది డాన్స్ అవ్వాలని కవిత? చిన్నప్పుడు బాగా ఇష్టం ఉండేది. యాక్ట్రెస్ అవ్వచ్చు నువ్వు అసలుకి? లేదు, నాకు యాక్టింగ్ మీద ఫస్ట్ నుంచి అంత ఇంట్రెస్ట్. సాయి పల్లవి కూడా అదే అనుకుంటే ఏమో మరి తెలియదు తర్వాత ఏమవుతుంది అని. సో డాన్స్ అంటే ఇష్టం. ఎవరు ఇన్స్పిరేషన్ డాన్స్లో? ఇన్స్పిరేషన్ అని ఏమీ లేదు, చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం ఉండేది. ప్రభుదేవ మాస్టర్ గారు అంటే బాగా ఇష్టం. కానీ ఏదైనా చెయ్యాలి ఇంకా అట్లానే నేను ఎప్పుడు ముందుకు వెళ్తానే ఉన్నా, నాకు సక్సెస్ వస్తూనే ఉంది. ఓకే. కానీ యాక్చువల్గా నేను అనుకున్న సక్సెస్ అయితే కాదు, ఎందుకంటే నేను ఒక్కటే చెయ్యాలి అని నేను ట్రై చేశాను. కానీ ఇంకేదన్నా అదర్ షోస్ కానీ ఏదన్నా ఇంకేమీ నేను అనుకోలేదు చేయాలని కానీ చేద్దామని. కానీ నేను ఎందులో ట్రై చేయలేదు. మీరు నమ్మకపోయినా ఇది నిజం, నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకు వచ్చిన వాటికి కూడా నేను దేనికి యాక్సెప్ట్ చేయలేదు. అలాగే నేను చాలా ఆఫర్స్ నేను వద్దనే వదిలేసినవి చాలా ఉన్నాయి. తర్వాత శ్రీదేవి డ్రామా కంపెనీ ఇలా నాకు యూట్యూబ్లో చూసి వాళ్ళు కాల్ చేసి రమ్మంటే వెళ్ళాను, చేశాను. దాని తర్వాత నాకు చాలా బాగా రీచ్ వచ్చింది.